హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరు బాగుండాలని అనుకుంటున్నాను అనమాట. ఈరోజు నా చిన్న మినీ వ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ టు నెక్స్ట్ డే కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మా ఇంటి దగ్గర ఎలా ఉంది వాతావరణము, అంటే ఇంటి దగ్గర కొంచెం గడ్డి ఎక్కువ ఉండడం వల్ల పాములు వస్తున్నాయండి వర్షాకాలంలో. ఇంకా మార్నింగ్ టు నెక్స్ట్ డే అండ్ కంటిన్యూషన్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇక్కడైతే ఇంకా పాలు కాంచుతున్నాను, పెట్టి మర్చిపోతే మొన్నటి మాదిరి పొంగిపోతాయి అన్నమాట. అందుకు జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే ఇక్కడే నిలబడ్డాను. ఇంకా అలాగే నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత కొంచెం రైస్ ఉంటే క్యారీ బ్యాగ్స్ కట్టిన తర్వాత మిగిలిన అన్నం హాట్ బాక్స్లోకి అయితే తీసించాను. ఇంకా అలాగే వర్షాలు చూడండి, ఎప్పుడు చూడు వర్షం వస్తున్నాయి. ఇంకా తర్వాత అయితే విఘ్నేష్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. గణేష్ టెంపుల్కి వెళ్ళాము. ఫుల్ రష్ ఉన్నారండి. చాలా బాగా, అంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ వర్షాకాలంలో టెంపుల్కి వెళ్తే గోల గోల గందరగోళంగా ఉందన్నమాట. కానీ ఇంకా తప్పదు కదా, టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు వర్షం వచ్చినా ఏం వచ్చినా వెళ్ళాలి. ఆ గణేష్ ఆశీస్సులతో అంత చల్లగా ఉండాలని ముక్కున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అలాగే ఆంజనేయ స్వామికి కూడా వెళ్ళాలనుకున్నాం, బట్ వెళ్ళలేకపోయాము. ఇంకా ప్రసాదం చూసారా, అక్కడ గొగ్గుళ్ళు, శనగ గొగ్గుళ్ళు అంటాము, మీరేమంటారో నాకు తెలియదండి వ్లాగ్స్ చూసేవాళ్ళు. మా సైడ్ అయితే శనగ గొగ్గుళ్ళనే అంటాము. యాక్చువల్గా అంటే బాబాకి కూడా అవే ప్రసాదమే ఇస్తారనమాట. ఇక్కడ గణేష్కి కూడా అవే ఇస్తున్నారు. అయితే మేము అక్కడ మొక్కుంటున్నప్పుడు ప్రసాదం అయితే హారతి ఇచ్చేంత వరకు అయితే తీసుకోలేదన్నమాట. చూసారా, నేను ఇక్కడ మా ఫ్రెండ్ అనమాట. ఇది నైట్ వ్లాగు. చక్కగా చీర కట్టుకొని గణేషునికి అయితే వెళ్ళి కాయ కొట్టుకొని వచ్చేసామన్నమాట. ఇంకేమున్నా కోరికలన్నీ చెప్పుకోవాలి కదండి గణేషునితో. చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా రసం అయితే టమోటో రసం చేశానండి. రసం చేద్దామని చెప్పేసి కొన్ని రసంకి కొన్ని టమోటా కర్రీకి అయితే అలా ఇంకా ఎలాగో చిన్న కట్ చేసానులే, అన్నీ ఎందుకు, కొంచెం కర్రీ కొంచెం రసం పెట్టేద్దాంలే దాంట్లోనే అని. అంత టమోటా కర్రీ అంటే అయిపోదు కదా, అది ఎక్కువ పులుపు ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని రసం చేద్దాంలే అని. ఇంక ఇది చెప్పాను కదా కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్ అనమాట. మరుసటి రోజు వ్లాగ్ ఇది. మరుసటి రోజులో ఆఫ్టర్నూన్ నైట్ తీసానండి ఇది వీడియో. అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయట తినచ్చండి, బయట తినేదే బాగుంటుంది, కానీ బయట గొంతు నొప్పి వస్తున్నాయి అనమాట ఈ వర్షాకాలంలో. అదేదో ఇంకా మనమే ఇంట్లో చేసుకుంటే అయిపోయింది కదా. ఎప్పుడో ఒక్కసారి బయట తినకూడదని కాదు, తినాలి ఎప్పుడో ఒక్కసారి. ఇంకా నేను అలా అని చెప్పేసి ఇంట్లోనే సింపుల్గా ఇలా అయితే ఎగ్ రైస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు అలాగే మిర్చి వేసేసుకున్నాను అనమాట. ఆ మిర్చి మనం తింటున్నప్పుడు అక్కడక్కడ కొంచెం అలా స్లైసెస్ మాదిరి తగిలితే టేస్ట్ బాగుంటుంది. అలా అయితే ఈరోజు బ్లాగ్ గడిచిందనమాట, కంటిన్యూషన్ బ్లాగ్ అయితే. ఇంకా చూడండి తర్వాత చూడు అంతా ఎలా అయిపోయిందో. మనము ఎగ్ కర్రీ చేసేటప్పుడు బాగా చేయాలండి. అంటే ఈ ఎగ్స్ చేస్తాం కదా, అది కొంచెం కచ్చా పచ్చగా వైట్గా సొన్న మాదిరి ఉందనుకో, ఈ వర్షాకాలంలో కొంచెం గొంతు నొప్పి వచ్చేస్తుంది అనమాట. కొంచెం అలా మాడిపోయినట్టు అయినా పర్లేదండి. ఆ ఎగ్ అనేది అలాగే పచ్చి పచ్చిగా తిన్నామనుకో, అది ఇప్పుడు కనిపిస్తుంది కదా, అలా అవ్వాలి. చాలామంది అలా లేకుండా కొంచెం ఎల్లోయిష్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తారనమాట. అలా తింటే కొంచెం ఈ వర్షాకాలంలో గొంతు నొప్పి అలా వస్తాయన్నమాట. ఏదైనా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతే తినాలి. చికెన్ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాతే కారం, ఉప్పు, పసుపు అలా వేసుకొని తినాలన్నమాట. బిర్యానీస్లో చూసారా బయట పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట ముక్కలు. ఈ వర్షాకాలంలో అట్లా కొని తిన్నామంటే ఫాస్ట్గా గొంతు నొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడైతే రైస్ వేసుకొని కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, కారం, ఉప్పు అండ్ లెమన్ అన్నంలోకి అన్నీ వేసేసుకొని డైరెక్ట్ అన్నం అయితే వేసేసాను అనమాట. ఇంకా రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి అన్నీ వేసేసాను అనమాట. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడరు, కారం, ఉప్పు. ఇంకా నేనైతే ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ కానీ సోయా సాస్ కానీ ఏమీ వాడట్లేదన్నమాట. ఇంట్లోనే సింపుల్గా అంటే ఎగ్ రైస్ చేసుకుంటున్నాను. మీ అందరికీ వ్లాగ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా చాలామంది డైలీ వ్లాగ్స్ పెడుతున్నావు బోర్ కొడతాయి అని అన్నారండి ఒకరు నాతో. మరి వ్లాగ్స్ పెట్టాలా లేదా అనేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇంకెలాంటి వ్లాగ్స్ పోస్ట్ చేయాలనేది కూడా మీరే చెప్పండి అనమాట. నాకు తెలిసినంత వరకు నా ఇంట్లో వ్లాగ్స్ అయితే నేను షూట్ చేసి పెడుతున్నానండి. దీంట్లో ఏదో వస్తుంది చేస్తుంది అని కాదు, నాకు చేయాలనిపించింది యూట్యూబ్పై నాకున్న ఇంట్రెస్ట్ని నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా లుక్ అయితే అలా ఉంది. ఇంకా నేనైతే అలా కొంచెం పెట్టుకొని వచ్చి కూర్చుంటున్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే హోంవర్క్ రాసుకుంటున్నాడు. ఇంకా యూట్యూబ్ మీద అయితే నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. డైలీ వ్లాగ్స్ పెడితే ఏముంది, రొటీనే కదా అని. అంటే కొంతమంది ఆ రొటీనే ఇష్టపడతారండి. ఇప్పుడు నేనే ఉన్నాను సంథింగ్, నేనైతే ఇలాంటి వ్లాగ్స్ చూస్తాను అనమాట. చాలామంది హౌస్ వైఫ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు తన ఇంట్లో జరిగే వ్లాగ్స్ని మాత్రమే పోస్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో. అలానే నేను కూడా చూస్ చేసుకున్నాను అనమాట ఈ వ్లాగ్స్ పెట్టాలని. అందుకే ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసేసాను అనమాట. ముందు అయితే కాదండి, ఇప్పుడు నా ఛానల్ పద్దు కిచెన్ వ్లాగ్స్ అనమాట. మామూలుగా సింప్లీగా పెడదామనుకున్నాను, సింప్లీ పద్దు అని, కానీ ఎందుకో చేంజ్ చేశాను అనమాట. పద్దు కిచెన్ వ్లాగ్స్ అని అయితే పెట్టాను అనమాట ఛానల్ నేము. చూద్దామండి, మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలని రాసి పెట్టుంటే వస్తుంది, లేదంటే లేదు. నేనైతే నా పర్పస్గా నా చదువుకు తగ్గ క్వాలిఫికేషన్గా నేనైతే దీన్ని ఎంచుకున్నాను అనమాట. అలా అని చెప్పి దీని మీద ఏం వస్తుందో ఏం రాదో, పని చేస్తావో చెయ్యకనేది కాదండి. అన్నీ చేస్తాను, చెయ్యకూడదని కాదు. నా పర్పస్గా నాకు అది ఇష్టం కాబట్టి దాన్ని ఎంచుకొని చూస్ చేసుకొని అలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఇంట్లో ఒక చిన్న ఆరెంజ్ అయితే ఉన్నదండి. ఆరెంజ్ తిన్న తర్వాత ఫీల్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నా దగ్గర అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి ఇంతకుముందు నాకు. నేనేం సపరేట్గా ఈ స్టీమర్ అయితే ఏం తీసుకోలేదండి. నాకు ఈ గొంతు సమస్య ఉన్నప్పుడు ఈ స్టీమర్ అయితే డాక్టర్ రాసిచ్చారనమాట. నేనేం చేశానంటే ఆ స్టీమర్ని మెడికల్ షాప్లో తీసుకోకుండా ఫ్యాన్సీ స్టోర్లో వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఆ స్టీమర్ని ఇంకా డాక్టర్ అడిగితే సరే ఏదైనా పర్లేదు, నేను ఇచ్చిన క్యాప్సిల్స్ ఆవిరి పట్టుకో గొంతుకి అని చెప్పాడు. సరే ఇది నాకు ఇంకా ఇలా యూజ్ అవుతుందన్నమాట. ఆ క్యాప్సిల్స్ని ఆవిరి పట్టుకుంటుంటాను. ఆ క్యాప్సిల్తో పాటు ఇంకా నా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మరి మీలో వ్లాగ్ చూసేవాళ్ళు డబ్బులు పెట్టి ఇలాంటివి కొనింది అని మాత్రం అనుకోవద్దండి. నాకు ఇది గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే నేను దీన్ని వాడాను. అలా అని చెప్పి వేస్ట్ చేయకుండా ఇలా ఎప్పుడైనా లెమన్స్ కానీ ఇంకా ఆరెంజ్ ఫీల్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే వేస్ట్ చేయకుండా అలా స్టీమ్ చేసుకుంటాను అనమాట హోమ్ మేడ్గా ఇంట్లో. ఇంకా చాలామంది చాలా నల్లగయ్యావు అన్నారనమాట. నేను ఉండేదేం పెద్ద వైట్ అయితే ఏం కాదు, నా స్కిన్నే అలా అనమాట. అంటే కొంచెం సోప్స్ ఎక్కువ చేంజ్ చేస్తుంటాను అనమాట, అందుకు నా స్కిన్ అలా అనిపించిందేమో. ఏ ప్రోడక్ట్ వాడినా కంటిన్యూగా వాడితే దాని రిజల్ట్ అయితే ఉంటాయండి. నేను చేంజ్ చేయడం వల్ల నా స్కిన్ అయితే అలా కొంచెం బ్లాకిష్గా అనిపించిందేమో. ఇంక ఇలా సింప్లీగా అయితే స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో. ఈ స్టీమ్ కూడా నేనేం డైలీ చేయనండి, ఎప్పుడో మంత్లీ ఒక్కసారి స్టీమ్ చేసుకుంటాను అనమాట ఫేస్కి. అది కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అని. దాంట్లో కొంచెం చెప్పాను కదా ఆరెంజ్ ఫీల్స్, లెమన్ ఫీల్స్ అయితే ఉన్నాయి. అవి వేస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే ఉన్న వాటితోనే ఇంట్లోనే ఇలా చేసుకుంటున్నాను అనమాట. నేనైతే దేనికి సపరేట్గా అమౌంట్ పెట్టి అయితే నేను ఏం చెయ్యలేదు. ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా తినుకుంటా బాబులా హోంవర్క్ అయితే చేస్తున్నాడని. ఇంకా అలాగే చూసారా మా ఇంటి ముందర ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే మిక్చర్ ఫ్యాక్టరీ అయితే ఉంది. చూడండి మీకు చూపిస్తాను, హౌస్ కూడా చూపిస్తాను అనమాట. మా ఇల్లు ఎలా ఉంది ఏమి అని బయట నుంచి అయితే మీకు చూపించేస్తాను, చూసేయండి. ఇది మా ఇంటి దగ్గర బయట అండి. మసూదా అయితే కడుతున్నారు మా ఇంటి ముందర, అదిగో కనిపిస్తుంది కదా. ముస్లిమ్స్ వాళ్ళ ఉర్దూ స్కూల్ అంటండి, మా ఇంటి ముందరే స్టార్ట్ చేశారనమాట వర్క్ మసూదా. ఇంకొకటి వచ్చేసి బ్రహ్మకుమారీస్ అని ఇంకా వాళ్ళది కూడా ఆశ్రమం అయితే అది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. అది ఇదైతే మిక్చర్ ఫ్యాక్టరీ అండి. హౌసెస్ అయితే పక్కన అట ముందు సైడ్ అన్నీ చాలా ఉన్నాయి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇప్పుడు మా హౌస్ చూపిస్తాను బయట నుంచి. ఇదిగో ఇదేనండి మేము ఉంటున్న హౌస్ అయితే, కింద ఉంది కదా అలా కింద. ఇంకా పక్కన అంతా హౌసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట కొత్తవి. అయితే ఇక్కడ విశాలంగా ఉంటుందని చెప్పి చూస్ చేసుకున్నాం అనమాట. కానీ ఇదిగో ఇలా ఉంది కదా ఇంటి ముందరంతా, దీంట్లో నుంచి పాము అయితే తేళ్ళు కానీ పాములు కానీ అలా వస్తుంటే భయం అవుతుంది అనమాట. నేనైతే ఇంక ఇలా వీడియో షూట్ చేసుకుంటుంటే మా ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చిందనమాట.
ఇంకా వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పి సరదాగా ఈవినింగ్ టైంలో ఆమె డ్యూటీ చేసుకొని అలా వచ్చింది మా ఇంటి దగ్గరికి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే బండి పెట్టుకునేకి మన ప్లేస్ అయితే కాదండి, అది వేరే వాళ్ళదే. ఇంకా ప్లేస్ ఉంది కదా అని చెప్పి అక్కడైతే స్కూటీ పెట్టుకున్నాను. అలా అని చెప్పి అయితే పబ్లిక్లో బండి అయితే తోలలేనండి. ఏదో ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఇక్కడికి ఏదో సింపుల్గా అయితే బండి డ్రైవింగ్ చేస్తాను. పెద్దగా టౌన్లో అంతా అంటే డ్రైవింగ్ అయితే చెయ్యలేనమాట. ఇంక తర్వాత మా ఫ్రెండ్ కొన్ని వాటర్ తీసుకురా అని చెప్తే అలా డోర్ అయితే వేసేసాను. ఎందుకంటే నేను బ్లాగ్ బయట షూట్ చేసుకుంటున్నాను కదా, ఈవినింగ్ టైం అయితే అయింది, కొంచెం దోమలు వస్తాయని చెప్పేసి అలా వాకిలు అయితే వేసేసానండి. యాక్చువల్గా అంటే ఆ టైంకి వాకిలు వెయ్యకూడదు, ఇంకా బట్ వచ్చేసి కొంచెం దోమలు వస్తాయి, ఇది వర్షాకాలం కదా అని చెప్పేసి వేసేసాను అనమాట. ఇంకా ఆ దోమల నుంచి వచ్చే భారీ బాధనైతే మనం పడలేం కదా, ఇంక ఎందుకులే అని చెప్పేసి అలా డోర్ అయితే వేసేసాను అనమాట. ఈ పాముల గోల ఎంతైనా మనకి సొంతం అంటూ ఉంటే ఏదైనా ఎవరిదో ఏదో అనిపించుకోకూడదండి. నిజంగా ఏదైనా కూడా ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. నాకైతే ఈ వ్లాగ్లో అది మాట్లాడాలనిపించింది, మాట్లాడాను అనమాట. ఏదైనా కళ్ళతోనే చూస్తేనే నమ్మాలి. కొన్నిసార్లు మనం కళ్ళతో చూసినా కూడా అబద్ధమా నిజమా అనేది మనకే అర్థం కాదు. ఇంకా తర్వాత అయితే వాటర్ అడిగిందనమాట. అది బాటిల్ మా బాబు ఫ్రిడ్జ్లో పెట్టాడండి వాటర్ పోసి, అలా ఇంకా కూల్ తగ్గిపోయాయి.